ఎన్నికల నగారా మోగేందుకు సమయం ఆసన్నమవుతున్న వేళ రాజకీయ పార్టీల పొత్తుల వ్యవహారం ఆసక్తిని కలిగిస్తోంది. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదని హెచ్చరించారు. తెలుగుదేశం జనసేన పొత్తుపై సచివాలయం ప్రాంగణంలో ఎంపీ టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పోరాటం విషయంలో తప్ప రెండు పార్టీలకు పెద్దగా అభిప్రాయ భేదాలు లేవన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు తెదేపా, జనసేన కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం పార్టీతో ఎక్కడా విభేదాలు రాలేదు. ఒకే విభేదం, మీరు కేంద్ర ప్రభుత్వంతో మీరు అనుకున్నట్లు పోరాడలేదు, మీరు పోరాడితే వచ్చేది అనేది ఆయన అభిప్రాయం. సో ఆయన అది ఆ సబ్జెక్ట్ వరకు ఆయన ప్రాబ్లీ తృప్తే చెందింటారు. ఎందుకంటే కంటిన్యూస్గా అంటే చంద్రబాబు గారి అభిప్రాయం అంటే మనం మొదటి రోజే పోరాడితే గోదావరికి బడ్జెట్ వచ్చేది కాదు, లేకపోతే కొన్ని ఫండ్స్ వచ్చాయి. సో అంచెలంచెలుగా వారు ఇస్తారు అని ఆశతో అంచెలంచెలుగా వచ్చిండేవి తీసుకొని ఇంకా రాదు, కేంద్ర ప్రభుత్వం వేరే రాష్ట్రాలకు ఇచ్చి మన రాష్ట్రానికి ఇవ్వము అని ఎప్పుడు చెప్పారో అప్పుడు బాటమ్ లైన్ ఫిక్స్ చేశారు, ఫైట్ అన్నారు. సో ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాబ్లీ నచ్చి ఉండొచ్చు వాళ్ళ క్యాడర్. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పేవాడు ఎప్పుడు కానీ మీరు ఫైట్ ఇవ్వటం లేదు అనేది ఆయన అభిప్రాయం ఉండొచ్చు. చంద్రబాబు గారి అభిప్రాయం ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయాన్ని ఇవ్వాలో బికాజ్ ఆఫ్ సీనియారిటీ హీ హాజ్ టేకన్ ది కరెక్ట్ టైం, కరెక్ట్ డిసిషన్ హీ హాజ్ టేకన్. ఇద్దరికి అభిప్రాయాలు కనుక కలిసినాయంటే తప్పకుండా కలవచ్చు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము, అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో, నాయకుల్లో కొద్దిగా సదుపాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది మీరు. టీజీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి ప్రకటనలతో అయోమయానికి గురి చేయొద్దన్నారు. టీజీ వెంకటేష్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా భగ్గుమన్నారు. పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడటం మానేసి పనికి వచ్చేవి మాట్లాడటం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీట్కి నువ్వు మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ప్రజల మనోభావాలతో ఆడుకోకు, తెలిసి తెలియకుండా మాట్లాడుకో. పెద్ద మనిషి అని మర్యాద ఇచ్చాను, నువ్వు అదుపు తప్పి మాట్లాడితే నేను వేరే వ్యక్తిని గుర్తుపెట్టుకోండి. టీజీ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో తెలుగుదేశం నేతలంతా విధాన ప్రకటనల విషయంలో సంయమనం పాటించాలని చంద్రబాబు నిర్దేశించారు.